హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మనం రమణేశ్వర టెంపుల్కి వచ్చాము. సో ఇది వచ్చేసి శివశక్తి సిద్ధి సాయి అనుగ్రహ మహాపీఠాధిపతులు జగద్గురు శ్రీ రమానంద మహర్షి రమణేశ్వరం. సో ఇది వచ్చేసి మనకి భువనగిరి దగ్గర ఉంది. భువనగిరి నుండి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది రమణేశ్వరం. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే లోపల గోల్డ్ శివలింగం ఉందంట, ఇంకా 2000 శివలింగాస్ ఉన్నాయంట, ఇంకా అమ్మవారి శక్తి శ్రీచక్రాలు ఉన్నాయంట, ఇంకా చాలా ఉన్నాయంట. వెళ్ళి చూద్దాం పదండి. ఇది వచ్చేసి మనకైతే ఎంట్రీ. మనమైతే ఎంట్రన్స్ మనకి. సో ఇక్కడ చూసుకుంటే అన్ని షాప్స్ ఉన్నాయి ఇక్కడ అన్ని. సో వే టు టెంపుల్స్ వెళ్దాం పదండి. సో మన టైమింగ్స్ వచ్చేసి అయితే 7 నుండి మార్నింగ్ 7 నుండి ఈవినింగ్ 7 వరకు. సో వెళ్దాం పదండి. సో మనకి ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకి కాలభైరవుడు, ఇంకా భస్మ మహారుద్రుడు, ఇంకా జగదంబ దేవి దర్శనమిస్తారనమాట. సో ఈ లోపలికి గుడి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనమైతే విభూతి పెట్టుకొని వెళ్ళాలంట. సో ఆగండి. సో విభూతి పెట్టుకొని వెళ్ళాలంట. సో వెళ్దాం పదండి. ఏ దేవుడు అయితే దర్శనం చేసుకున్నాము. సో లోపలికి వెళ్దాం పదండి. సో చూసుకోవచ్చు ఇక్కడైతే మనకి అమ్మవారి శ్రీచక్రాలు ఇంకా శివలింగాలు కూడా ఉన్నాయి. సో ఈ టెంపుల్లో మనకు వచ్చేసి మొత్తం 2000 శివలింగాస్ ఉంటాయంట. సో వెళ్దాం పదండి. మొత్తం లెఫ్ట్లో అంతా మొత్తం శివలింగాసే. ముందట మనకు వచ్చేసి ఇక్కడ అమ్మవారి శ్రీచక్రాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అక్కడ అమ్మవారి శ్రీచక్రాలు కూడా ఉన్నాయి. శివలింగాలు కూడా ఉన్నాయి. బాబా బాబా బాబా. సో చూడండి లింగంని. ఇక్కడ కూడా శ్రీచక్రాలు ఉన్నాయి. మొత్తం లింగాలు ఉన్నాయి. వెనకాల వరకు ఉన్నాయి. మొత్తం చూసుకోవచ్చు ఎక్కడ వరకు ఉన్నాయి లింగాలు. ఆ లాస్ట్ వరకు ఉన్నాయి లింగాలు. సో వెళ్దాం. సేమ్ ఇదే సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నాయి అమ్మవారి శ్రీచక్రాలు ఇంకా లింగాలు. ఒక్కొక్క లింగంకి అయితే ఒక్కొక్క పేరు ఉంది. సో ఇక్కడ లోపల అయితే మనకి 93 శివలింగాలు ఇంకా 67 శ్రీచక్రాలు ఉన్నాయంట. దర్శనం చేసుకోండి. సో మనకి టెంపుల్కి అయితే మన ఎంట్రీ టికెట్ ఒక్కరికి 100 రూపీస్ పర్ హెడ్, 100 రూపీస్. మనకి వెహికల్ పార్కింగ్ ఎక్స్ట్రా ఇంకా. సో అన్ని లింగాలే ఉన్నాయి చూసుకోవచ్చు. లింగాలకు పేర్లు కూడా ఉన్నాయి. ఇంకా శ్రీచక్రాలు కూడా ఉన్నాయి మొత్తం. సో దీంట్లో వచ్చేసి మొత్తం 93 శివలింగాసు, 67 శ్రీచక్రాస్ ఉన్నాయంట అమ్మవారివి. సో ఇక్కడ వచ్చేసి చూసుకోండి, ఇది ఇంకొకటి నెక్స్ట్ వచ్చి. సో ఇక్కడ వచ్చేసి మనకి 93 శివలింగాసు, 66 శ్రీచక్రాస్ ఉన్నాయంట. మనకి దీంట్లో అయితే నాగపడుగా ఉన్న సాయిబాబా కూడా ఉన్నాడు. ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను మీకు. సాయిబాబాకి అయితే నాగపడుగు ఉంది పైన. వెళ్దాం పదండి. మొత్తం మీరు ఎక్కడ చూసినా ఈ గుడిలో అయితే శివలింగాలే కనిపిస్తాయి. 2000 శివలింగాస్ అంటే మామూలు మాట కాదు అది. 2000 కంటే ఎక్కువనే ఉంటాయంట లింగాలు. ఇంకా దీంట్లో కూడా సేమ్ 93 శివలింగాసు,
63 శ్రీ చక్రాస్. దీంట్లో అయితే సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు, ఒక నిమిషం చూపిస్తా. సుబ్రహ్మణ్య స్వామి ఇంకా నాగదేవత. నమః శివాయ. సో దీంట్లో వచ్చేసి మనకి 77 శివలింగాస్ ఇంకా 52 శ్రీచక్రాస్ ఉన్నాయంట. ఇంకా స్ఫటిక శివలింగం కూడా ఉందంట లోపల. సో వెళ్దాం పదండి లోపలికి. సో చూడండి శివలింగాలు ఇంకా శ్రీచక్రాలు ఇక్కడ కూడా. మీకైతే స్ఫటిక శివలింగం చూపిస్తా, ఒక నిమిషం లైన్ ఉంది చూసుకోవచ్చు మీరు. స్ఫటిక శివలింగం మొత్తం మీకు ఇక్కడనే ఈ 77 లింగాల్లోనే స్ఫటిక శివలింగం కూడా ఒకటి. ఇక్కడ మొత్తం లింగాలు, అక్కడ సాయిబాబా ఉన్నాడు. సో దీంట్లో వచ్చేసి మనకైతే 108 శివలింగా 69 శ్రీచక్రాస్ ఉన్నాయి. సో చూసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మొత్తం శివలింగాస్ అన్ని పార్టిషన్స్ లాగా చేసారు. శివలింగాస్ అంటే దీంట్లో ఒక పార్టిషన్లా ఒక ప్లేస్లో ఎన్ని శివలింగాలు ఇంకా శ్రీచక్రాస్ ఇన్ని శివలింగాలు కొన్ని శ్రీచక్రాస్ అట్లా అని మొత్తం పార్టిషన్ లాగా చేసారు. సో వెళ్దాం పదండి ఇంకా ముందటికి. ఇది వచ్చేసి మనకి స్వర్ణలింగేశ్వర దర్బార్ అంట. లోపలికి వెళ్ళి మీకు చూపిస్తా పదండి. సో ఇక్కడైతే మనకి గోల్డ్ శివలింగం ఉంది, చూసుకోండి. సో చూసుకోవచ్చు గోల్డ్ శివలింగం. అభిషేకంకి అయితే పర్ హెడ్ 500 రూపీస్ అంట. మొత్తం గోల్డ్ శివలింగం అంతా. సో ఇదొక ఈ లింగం కూడా ఒక పార్టిషన్లో ఉంది లోపల. సో దీంట్లో చూసుకున్నట్టయితే మనకి 100 శివలింగాలు ఇంకా 81 శ్రీచక్రాస్ ఉన్నాయి. సో చూసుకోవచ్చు మనకి ఎదురు. సో ఇక్కడ చూసుకోవచ్చు ఒక్క లింగానికి ఎన్ని లింగాలు ఉన్నాయి చూడండి. అక్కడ సాయిబాబా కూడా ఉన్నాడు. సో దీంట్లో వచ్చేసి అయితే మనకి 100 శివలింగాలు ఇంకా 81 శ్రీచక్రాలు ఉన్నాయంట. సో వెళ్దాం పదండి. మనకి దీంట్లో వచ్చేసి 30 శివలింగాలు 30 శ్రీచక్రాలు ఉన్నాయంట. వెళ్దాం పదండి లోపలికి. మనకి దీంట్లో సాయిబాబా ధ్వని కూడా ఉంది. సో ఇది వచ్చేసి మనకి సాయిబాబా ధ్వని. ఇవన్నీ లింగాలు ఇంకా శ్రీచక్రాలు, సాయిబాబా ధ్వని. మనకి గోల్డ్ శివలింగం ముందటనే ఆది పరాశక్తి ఆలయం ఉంటుంది. వెళ్దాం పదండి లోపలికి. ఆది పరాశక్తి ఆలయం లోపలికి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మనము. అక్కడ ఉంది టెంపుల్, అయితే వెళ్ళి చూపిస్తాం. సో ఆది పరాశక్తి అమ్మవార్లు అనమాట. ఇంకా ఇక్కడ కూడా ఉన్నారు. సో మొత్తం ఆది పరాశక్తి అమ్మవార్లే అంతా చూసుకోవచ్చు మీరు. ఆ లాస్ట్ వరకు ఉన్నారు అమ్మవార్లు అయితే. నాకైతే కొన్నే తెలుసు అమ్మవార్లలో. వచ్చేసి వారాయి అమ్మవారు, ఇక్కడ ఇంకా బాలా త్రిపుర సుందరి, చూసుకోవచ్చు మొత్తం అమ్మవార్లే. మాతాంగి దేవి, వైష్ణవిదేవి, సో మనకైతే అక్కడ వరకున్నాయి అమ్మవార్లు అయితే. అక్కడ వరకున్నారు అమ్మవార్లు. మీకు చూపిస్తా పదండి. సరస్వతీదేవి, దాకిని దేవి,
భువనేశ్వరి దేవి, సరస్వతి దేవి, సో మనకు 2 సైడ్స్ ఉన్న అమ్మవాళ్ళు, ఇక్కడ సైడ్ అమ్మవార్లు ఉన్నారు, ఇక్కడ సైడ్ అమ్మవార్లు ఉన్నారు. సో అలా 2 సైడ్స్ నేను తీస్తున్నాను అనమాట వీడియో. చూడొచ్చు మీరైతే కాశీ విశాలాక్షి, వాసుకి దేవి, అర్ధనారేశ్వర్, గాయత్రి దేవి. సో అదండి. స్కందమాత దేవి, చూడండి. సో వాళ్ళకి ముందటైతే ఎండింగ్లో దుర్గామాత ఉంది. సో దుర్గామాత పక్కనే శివుడు, ఇక్కడ సైడ్ సాయిబాబా. చూడండి, మీరు చూసుకుంటే అయితే రెయిన్బో కూడా వచ్చింది. చూడండి, లింగం పక్కనే రెయిన్బో. సో ఈ లింగం వచ్చేసి అయితే మనకి మొక్కు శివలింగం అంట. శివలింగం దగ్గర ఏం మొక్కినా అన్నీ జరుగుతాయి. సో ఇక్కడ మనకి రైట్ సైడ్లో వచ్చేసి అయితే, సో ఈ లింగం వచ్చేసి మనకి నరదృష్టి ఏమున్నా కానీ అభిషేకం చేస్తే వెళ్ళిపోతాయి అంట. సో చూసుకోండి. సో ఇంకా మనకైతే అక్కడ లింగాలు ప్రదర్శిస్తున్నారు, ఇంకా వాటికైతే జరుగుతుంది. సో చూసుకోవచ్చు, రెయిన్బో చూడండి. రెయిన్బో కొంచెం వర్షం పడ్డది, రెయిన్బో వచ్చేసింది. ఇట్లా వెళ్దాం కదండి. ఈ టెంపుల్లో మనం ఎక్కడ చూసినా అన్ని లింగాలే కనిపిస్తాయి. ఇక్కడ వచ్చేసి అయితే మనకి రైట్ సైడ్లో 7 అడుగుల పంచలోహ మహారుద్రుడు, 7 అడుగుల పంచలోహ మహారుద్రుడు, ఇంకా 12 శివలింగాలు, ఇంకా 72 శ్రీచక్రాలు ఉన్నాయంట. 12 శివలింగాలు, 72 శ్రీచక్రాలు, 7 అడుగుల పంచలోహ మహారుద్రుడు. సో చూసుకోవచ్చు, మహారుద్రుడు. సో శ్రీచక్రాలు ఇంకా లింగాలు. సో చూసుకోవచ్చు, లింగం చూడండి. ఇక్కడ వెళ్దాం పదండి. 333 నమ్మక రుద్రాలయం అంట, వెళ్ళి చూద్దాం పదండి లోపలికి. మనకి ఇది వచ్చేసి అయితే 333 నమ్మక శివలింగాలు అనమాట. సో ఈ లింగాలని మనకి భక్తులు పెడతారంట. ఒకవేళ మీరు పెట్టాలనుకుంటే సంథింగ్ ఏదో అమౌంట్ ఉందంట లింగంని పెట్టాలంటే, ఓకే ఆ అమౌంట్ కట్టి మీరు కూడా లింగం పెట్టుకోవచ్చు అంట ఇక్కడ. సో ఇక్కడ అక్కడ ఇక్కడ అంతా అదే. సో వెళ్దాం పదండి బయటికి. సో ఇక్కడ వచ్చేసి అయితే మనకి 9 అడుగులు పంచలోహ శ్రీచక్రము, 27 శివలింగాలు, ఇంకా 258 శ్రీచక్రాలు ఉన్నాయంట. సో లోపలికి వెళ్దాం పదండి. సో మనకి టెంపుల్ వచ్చేసి 9 ఫీట్ శ్రీచక్రం అనమాట. సో ఈ శ్రీచక్రం ఉంది కదా, ఇది వచ్చేసి 9 ఫీట్ ఉందంట. సో ఇక్కడ చూసుకోవచ్చు లింగాలు, శ్రీచక్రాలు అన్నీ. ఇక్కడైతే ఇదే ఫేమస్ ఇప్పుడు, 9 ఫీట్ శ్రీచక్రం ఇది. సో ఒక రౌండ్ వేద్దాం, ఒక రౌండ్ వేద్దాం పదండి.
సో సాయిబాబా కూడా ఉన్నారు ఇక్కడ. మధ్యలో అయితే మనకి త్రిపుర సుందరై నమః, ఓం మహా త్రిపుర సుందరై నమః అంటే ఈ శ్రీచక్రం మంత్రం అనమాట. ఇది 9 feet శ్రీచక్రం. మనకి ఇక్కడ అయితే జలలింగాల సన్నిధి ఉంది. సో లోపల 232 శివలింగాలు ఇంకా శ్రీచక్రాలు జలంలో ఉన్నాయంట. వెళ్ళి చూద్దాం పదండి. అంటే జలం అంటే వాటర్లో లింగాలు అన్నీ ఉన్నాయంట. సో నంది సో చూసుకోవచ్చు మొత్తం 232 లింగాలు ఉన్నాయంట వాటర్లో. ఇక్కడ మధ్యలో పెద్ద లింగం ఒకటి ఉంది. ఇక్కడ సాయిబాబా ఉన్నాడు. మొత్తం అక్కడ లాస్ట్ వరకు ఉన్నాయి లింగాలు. అయితే మీకు జూమ్ చేసి చూపిస్తాను. సో మొత్తం 232 లింగాలు ఉన్నాయంట వాటర్లో. సో మనకైతే ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయంటే 12 జ్యోతిర్లింగాలు ఒక దగ్గరనే. సో మీకైతే కొన్ని చూపిస్తా. సో మనకి ఇది వచ్చేసి అయితే కేదార్నాథ్, ఇది వచ్చేసి మనకి ఉజ్జయిన్, సో ఇది ఏమో ఉజ్జయిన్, ఇది కేదార్నాథ్, అది ఓంకారేశ్వర్, ఇది కాశీ, అది త్రయంబకేశ్వర్. ఇంకా ఉన్నాయి అక్కడ లింగాలు. మనకి ఇది క్లోజ్ ఉంది ఈ గేటు. సో లోపలికి వెళ్ళలేకపోతున్నాము. ఇక్కడ వెళ్దాం పదండి. సో చూసుకోవచ్చు చాలా పెద్దగా ఉంది ఇదైతే. ఎంత పెద్దగా ఉంది అంటే అక్కడ ఎన్నో మెయిన్ గేట్ ఉంటే మొత్తం ఎండ్ వరకు వచ్చినాం లోపలికి. చూద్దాం పదండి. అక్కడ తిరుపతి కూడా, వెంకటేశ్వర స్వామి అందరూ ఉన్నారు. వెళ్ళి చూద్దాం అదేందో. సో చూసుకోవచ్చు ఇదంతా. ఇది వచ్చేసి ఏందో ఒకసారి బోర్డు మీద చదువుదాం. సో ఇక్కడైతే శివలింగాలు 16 ఉన్నాయంట మొత్తము. నెక్స్ట్ విగ్రహ మార్పులు 8. సో చూడండి మొత్తం లింగాలు ఇంకా విగ్రహ మార్పులు. సో మనకి బ్యాక్ సైడ్ అయితే ఏమో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి శివలింగాలు 10, మార్పు విగ్రహాలు 10. సో చూసుకోవచ్చు. సో బ్యాక్ సైడ్ అయితే ఏదో పెద్ద కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది ఈ విగ్రహాలు బ్యాక్ సైడ్. సో చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ అయితే ఏదో పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఇక్కడ వరకు అయితే అయిపోయింది అనుకుంటున్నాను నేను, ఎందుకంటే మనమైతే ఎండింగ్లోకి వచ్చేసినాం. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మొత్తం లింగాలే. మీరు ఎక్కడ పోయినా ఏడున్నా మాత్రం 2000+ లింగాలు ఉన్నాయంట మొత్తం ఈ ప్లేస్లో. 2000+ లింగాలు. బాబా ఎన్ని లింగాలు ఇంకా పెడుతున్నారు. లింగాలు అయితే కన్స్ట్రక్షన్ అవుతుంది లింగాలది కూడా. సో వెళ్దాం పదండి. సో ఇదైతే పెద్ద ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అవును ఇంకా లాస్ట్ ఉందా? బంగారు శివలింగం మూడే కలిదా? సో ఇది వచ్చేసి అయితే మనకి రమణేశ్వర మహాశేఖర లింగం. సో ఈ లింగంకి అభిషేకం చేస్తే దీంట్లో ఈ ప్లేస్లో ఉన్న 2000+ లింగాలన్నీ అభిషేకం చేసినట్టే అంట ఈ ఒక్క లింగంకి అభిషేకం చేస్తే మాత్రం. సో మనకైతే అష్టవిధ లోహ లింగాలు అంట. అంటే రాగి లింగం, ఇత్తడి,
సిల్వర్, సో అట్లా అన్ని లింగాలు కలిస్తే. సో ఇది వచ్చేసి మనకి భస్మ శివలింగేశ్వర్. నెక్స్ట్ ఇది వచ్చేసి సో ధన శివలింగేశ్వర్, అంటే ధనం గురించి లింగం అనమాట. ఈ లింగంకి అభిషేకం కూడా చేసాం కాయిన్స్తోని. ఆ క్లిప్ పెడతా చూడండి మీరు. ఓం నమ శివాయ, 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 శివాయ నమ, హర మహాదేవ శంభో శంకర, ఓం నమ. సో ఇప్పటికైతే అయిపోయింది. మనం మళ్ళీ ఎంట్రన్స్కి వచ్చేసాము. ఈ నుండి స్టార్ట్ చేసినాం మనమైతే. మళ్ళీ ఈడికి వచ్చేసినాం లాస్ట్. సో బయటికి వెళ్దాం పదండి. ఫస్ట్ మనం కాలభైరవుని దర్శనం చేసుకొని స్టార్ట్ చేసినాం. ఇక ఎండింగ్కి అయితే మళ్ళీ ధనలింగంతోనే ఎండ్ చేసేసినాం. సో వెళ్దాం పదండి బయటికి. ఇక్కడైతే మనకి ప్రసాదం కౌంటర్ కూడా ఉంది. లడ్డు 30 రూపీస్, పులిహోర 20 రూపీస్. సో ఎగ్జిట్ ఇదే మనకి, ఎంట్రన్స్ ఎగ్జిట్. ఓకే వెళ్దాం. సో ఈరోజుకైతే ఇంతే ఈ వ్లాగ్ అయితే. మొత్తం రమణేశ్వర టెంపుల్ మొత్తం దర్శనం అయిపోయింది. మీకు కూడా చూపించా ఏమేమి ఉన్నాయో. సో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. ఓకే.